చూద్దాం. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూట్యూబర్ రావణ్ను తమకు అప్పగించాలంటూ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రావణ్ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలిస్తుండగా జనసేన శ్రేణులు ఒక్కసారిగా ప్రోటోకాల్ వాహనాలకు అడ్డుపడ్డాయి. రావణ్ను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో రావణ్ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుట్లతో దాడి కూడా జరిగింది. ఇక బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఒక కేసులో బెయిల్పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అతన్ని తిరిగి అరెస్ట్ చేయడం జరిగింది. రావణ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. జూన్ 28న ఏలూరులో జరిగినటువంటి దళిత క్రిస్టియన్ సమర శంఖారావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రావణ్పై ఆరోపణలున్నాయి. పిఠాపురం జనసేన నాయకులు బోర్జా కుమార్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి బుధవారం విచారణ నిమిత్తం పిఠాపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరచడం జరిగింది. పూర్తి రిపోర్ట్ని మా ప్రతినిధి కామేశ్వర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వర. చందు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో వద్ద అయితే మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వైద్య పరీక్షల నేపథ్యంలో ఆయన్ని కాకినాడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ తరలిస్తుండగా వాహనానికి అడ్డుపడిన జనసేన కార్యకర్తలు మొత్తం ఒక్కసారిగా ఈ వాహనాన్ని ఏదైతే ఉందో రావణ్ తీసుకెళ్తున్న వాహనంతో పాటు ప్రోటోకాల్ వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. రావణ్ మాకు అప్పగించాలి, రావణ్ మేము చూసుకుంటాం అని చెప్పేసి నినాదాలు అయితే చేసిన పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా కాకినాడ ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో అయితే మొత్తం కాకినాడలో నడిచిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి రావణ్ మీద పలు కేసులు ఏదైతే ఉందో మంగళవారం రావణ్ అయితే మాత్రం హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళవారం సాయంత్రం పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అనంతరం కూడా నిన్నంతా కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉంచిన అనంతరం కూడా బుధవారం పోలీస్ స్టేషన్లో రావణ్ని విచారించారు. దానికి సంబంధించి విచారించి నిన్న నైట్ ఏదైతే ఉందో పిఠాపురం 3వ అదనపు జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టి బెయిల్ అయితే మాత్రం ఆయనకి ఇవ్వడం జరిగింది. బెయిల్ అనంతరం కూడా మరో కేసులో రావణ్ అయితే మాత్రం నిన్న నైట్ అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఈరోజు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ కూడా చేపట్టిన అనంతరం కూడా సంబంధించి ఆయన్ని మెడికల్ పరీక్షల నిమిత్తం కూడా కాకినాడ జీజీహెచ్కి తరలిస్తుండగా దానికి సంబంధించి ఈ మొత్తం కూడా జనసేన నాయకులందరూ ఒక్కసారిగా ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి రావణ్ని చట్ట ప్రకారం శిక్షించాలి, రావణ్ చేస్తున్న యూట్యూబ్ సంబంధించిన రీల్స్ అన్ని తప్పుడు రీల్స్ చేస్తున్నాడని చెప్పేసి ఒక అభియోగం అయితే వారు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి అయితే మాత్రం రావణ్ వెహికల్ ముందు అడ్డగించి దానికి సంబంధించిన ప్రోటోకాల్ వెహికల్ కూడా అడ్డగించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి రావణ్ వెళ్తున్న దానికి సంబంధించి జీప్ని అయితే మాత్రం ఈ మొత్తం కూడా జనసేన కార్యకర్తలందరూ కోడిగుడ్లతో అయితే మాత్రం దాడి చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. దానికి సంబంధించి అయితే మాత్రం రావణ్ మీద గతంలో కూడా అనేక కేసులు అయితే నమోదున్నాయి. ఏదైతే ఉందో రావణ్ ఒక యూట్యూబర్ గా ఏదైతే విద్యార్థులు గొడవల్ని కుల గొడవలుగా చిత్రీకరించి గతంలో కూడా ఆయన సమాజానికి విరుద్ధమైన వీడియోలు తీశారని చెప్పేసి ఆయన మీద పలు కేసులు అయితే నమోదయ్యాయి. గతంలో ఏలూరులో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దాంతోపాటు కూడా గతంలో పిఠాపురం సంబంధించిన గొల్లప్రోల్లో కూడా ఆయన మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద సీఎం, డిప్యూటీ సీఎం మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి రావణ్ సంబంధించి ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆయన వీడియోలు చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద కొన్ని కేసులు నేపథ్యంలో గొల్లప్రోలు సంబంధించిన రీసెంట్ గా గొల్లప్రోల్లో నమోదైన కేసు నేపథ్యంలో పిఠాపురం పోలీసులు మంగళవారం సాయంత్రం